బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో వైసీపీ నాయకులు మాజీ మంత్రి జోగి రమేష్ పై మంత్రి సుభాష్ పై ఫైర్ అయ్యారు. జోగి రమేష్ చేసిన కుట్ర వల్లనే తన పాపం తిరిగి తనకే చుట్టుకుందన్నారు. అందుకే జైలు పాలయ్యారన్నారు. వైసీపీ హయాంలో అమలైంది లిక్కర్ విధానం కాదని అది ఒక దోపిడీ విధానమన్నారు. లిక్కర్ స్కామ్ పై మాట్లాడే నైతిక హక్కు జోగి రమేష్కు లేదన్నారు. మంత్రి సుభాష్ వైసీపీ పాలనలో జరిగిన ప్రతి అవినీతిని జోగి రమేష్ కప్పిపుచ్చుకున్నారన్నారు. లిక్కర్ స్కామ్లో వైసీపీ పాత్రను దాచిపెట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు హాస్యాస్పదమన్నారు. జోగి రమేష్ను జైలుకు పంపింది సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కాదని, ఆయన చేసిన తప్పులే జైలుకు పంపాయన్నారు. తప్పు చేసి కులం కార్డు వాడుతున్నారని ఆరోపించారు. జోగి రమేష్ జైలుకు బయటకు వస్తూ హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదో లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని దేవుడి మీద ఒట్లేయమన్నట్టు, ఒట్లు వేయాలి, నేను నిర్దోషిని అన్నట్టు, అలాగే కుటుంబాల గురించి మాట్లాడటం, ఏదో అమాయకుల్లాగా నటించటం, ఇవన్నీ మరి ఆయనకి సిగ్గు అనిపించట్లేదేమో కానీ చూసిన వాళ్ళు అందరూ సిగ్గుపడతా ఉన్నారు. మాట్లాడితే బీసీ కార్డు తీసుకురావటం, లేకపోతే దేవుళ్ళని తీసుకురావటం, దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి మీరు చెప్తా ఉంటే. అలాగే దైవం విషయానికి వస్తే మీరు గమనించాలి, దైవం ఒక సెంటెన్స్ మీకు పంపుతా ఉంది, మీకు శిక్ష వేస్తూ ఉంది. మీరు చేసిన అవినీతి, దేవాలయాల పట్ల మీరు చూపించిన అశ్రద్ధ, ప్రసాదాల మీద నాణ్యత లేకుండా మీరు చూపించిన చిన్న చూపు, ఏడుకొండల వాడి ప్రసాదం మీద, ఇవన్నీ వెరసి మీకు వేసిన శిక్ష 11. అలాగే ఈరోజు మీరు బయటకు వచ్చి నేను 83 రోజులు ఉన్నానంటున్నారు. 8 + 3 11 సరిపోయింది కదా. దేవుడు మీతో వింతాట ఆడుతూ ఉన్నారు మీరు చేసిన పాపాలకి. జోగి రమేష్ జైలుకు బయటకు వస్తూ